ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ నేను మస్కారా తీసుకున్నాను. ఇదైతే సూపర్ అండి, నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. థిన్ ల్యాషెస్ ఉండే వాళ్ళకి మంచిగా వాల్యుమైజ్ అవుతాయి అనమాట, మంచిగా కనిపిస్తుంది మేకప్ వేసుకున్నప్పుడు. ఐస్ బాగా హైలైట్ అవ్వాలంటే మస్కారా కంపల్సరీ. ఇది ఒకటి తీసుకున్నానండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి సేల్ కూడా ఉందండి అమెజాన్ లో. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అయితే జరుగుతూ ఉంది, అస్సలు మిస్ కావద్దండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 6th నుంచి, ఈ ఆగస్ట్ 11th వరకు అయితే ఉంటుందన్నమాట. సో మిస్ కాకుండా ఈ సేల్ లో తీసుకోండి. టాప్ 1500 బ్రాండ్స్ మీద మనకి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయండి ఇంకా కూడా చెప్పాలంటే ఈ సేల్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి లిప్ బామ్ తీసుకున్నాను. ఇది కూడా షుగర్ పాప్ లో తీసుకున్నాను. ఇంతకు ముందు షుగర్ ప్రోడక్ట్స్ వాడాను కాబట్టి ఇంత బాగా తెలుసు అనమాట వీటి గురించి. ఇవి మనకి ఏంటంటే యూవీ ప్రొటెక్షన్ ఉంటుంది సన్లైట్ నుంచి, అండ్ అలాగే ఇంటెన్స్ కేర్ అయితే ఇస్తుంది అనమాట. ఇది మనకి కంప్లీట్ గా ఇది వచ్చేసరికి అవకాడో అండ్ షియా బటర్ నుంచి అనమాట. ఇంగ్రీడియంట్స్ అయితే చాలా బాగుంటదండి షుగర్ మాత్రం ప్రోడక్ట్స్. నేను లిప్ బామ్స్, లిప్స్టిక్స్, మస్కరా అన్ని కూడా షుగర్వే తీసుకున్నాను. చాలా బాగున్నాయి, మీరు ట్రై చేయాలంటే చెయ్యండి. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మై హోల్ స్టోరీ అండ్ అలాగే అమెజాన్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు పర్చేస్ చేసుకోవాలంటే వాటి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ నేను ఇంకా 2 షేడ్స్ తీసుకున్నాండి లిప్స్టిక్స్ లో. ఇది వచ్చేసి మ్యాట్ లిప్ కలర్ తీసుకున్నా. మ్యాట్ ఎప్పుడైనా వర్క్ అవుతుందండి మనకి, సింపుల్ గా మ్యాట్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ కలర్స్ కూడా నేను మొత్తం మీకు కరెక్ట్ గా ఇస్తాను లింక్, ఎందుకంటే షేడ్స్ అనేవి. ఇది వచ్చేసి నేను తీసుకుంది రాస్బెరీ షేడ్ అనమాట, నెంబర్ 4 తీసుకున్నాను. బాగుంటుంది షేడ్ అయితే. అన్ని ఓపెన్ చేసి ఒకసారి షేడ్స్ కూడా చూపిస్తాం మీకు అసలు ఎంత బాగుంటాయి అనేది. ఇదిగోండి షేడ్, ఇదన్నమాట షేడ్. ఇది ఎలా ఉందనే చూపిస్తాను ఒకసారి మీకు. వావ్, చాలా అంటే చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో, వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జస్ట్ ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి, షేడ్ ఎంత బాగుందో. చాలా బాగుంది కదా, ఎలగెంట్ లుక్ అనమాట. నిజంగా చాలా బాగుంది. ట్రై చేయాలనుకుంటే చెయ్యండి, అసలు గ్లో ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, ఇవి టింటెడ్ చాలా బాగున్నాయి. ఇంకోటి సాటిన్ అనమాట, ఇది కూడా తీసుకుంది మ్యాట్ లిప్స్టికే తీసుకున్నా. ఇది వచ్చేసి షేడ్ నేను తీసుకుంది డైసీ అనమాట, 1 అనమాట. డైసీలో 1 నెంబర్ 1 షేడ్ తీసుకున్నాను. ఇలా ఉంటుంది మనకి, క్యూట్గా ఉంది కదా చాలా. సో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. దీని షేడ్ కూడా ఒకసారి చూపిస్తానండి, సో మీకు అర్థమవుతుంది. నాకు ఈ రాస్ప్రే చాలా బాగా నచ్చింది అసలు. జస్ట్ కొంచెమేనండి అట్లా చేసి స్ప్రెడ్ చేశాను, ఎంత బాగా అయిపోయిందో చూడండి. ఇది కూడా ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ కొంచెం రాస్బెరీకి దగ్గరలోనే ఉంది. చాలా బాగుంది, బాగుంది కదండి. సో అదనమాట, చాలా క్యూట్గా చాలా బాగుంది. మనకి నెంబర్ ఆఫ్ యూజెస్కి అయితే వస్తుంది అనమాట. వీళ్ళ ప్రోడక్ట్స్ బాగుంటాయి షుగర్ వాళ్ళవి మాత్రం నిజంగా. నేను ఇంకా ఐలైనర్ ఇట్లాంటివి కూడా పర్చేస్ చేశాను, సో అవి మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఇంకా ఫైనల్ది వచ్చేసి ఇదనమాట, స్నేయిల్ది మాయిశ్చరైజర్. ఇది ఆల్ ఇన్ 1 క్రీమ్ అనుకోవచ్చు చెప్పాలంటే. అంటే కాస్మెటిక్స్లో మనకి బెస్ట్ ప్రోడక్ట్ అనమాట ఇదైతే మాత్రం. కొంచెం స్నేయిల్వి ఏంటంటే గమ్మీ గమ్మీగా అట్లా ఉంటాయి, కానీ స్కిన్ చాలా బాగుంటుంది ఈ వెదర్కి. ఇంకా సూపర్ అనమాట. మనకి ఇప్పుడు కూల్గా ఉంది కదా క్లైమేట్, సో నైట్ అప్లై చేసేసుకొని పడుకోవడమే అనమాట. ఇదిగోండి ఎలా ఉందో చూడండి, అలా ఉంటుంది. ఇది నా సెకండ్ బాటిల్, ఆల్రెడీ ఫస్ట్ అయిపోయింది, అందుకే సెకండ్ తీసుకొని ఉన్నాను. సో అదే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా అడ్వాన్స్డ్ స్నేయిల్ 92 అండి నేను తీసుకున్నది అయితే. బాగుంటుంది ఇది, హెల్దీ గ్లోయింగ్కి బాగుంటుంది. 92% స్నేయిల్ సెక్రీషన్ ఫిల్టరేట్ మ్యూసిన్. దిస్ క్రీమ్ హెల్ప్స్ న్యాచురల్లీ క్రియేట్ అపీలింగ్ గ్లో ఆఫ్ హెల్దీ స్కిన్. నాకు ఇప్పుడు వీడియోలో మీకు కనిపించట్లేదు కానీ స్కిన్ చాలా పాడైంది అనమాట. ఇది యూస్ చేస్తున్న దగ్గరే అనమాట కొంచెం కొంచెం మళ్ళీ స్కిన్ అనేది కొలాజన్ బిల్డ్ అవ్వడం కానీ ఇట్లాంటివి చూస్తున్నాను. సో ఇది మాత్రం 100% చాలా మంచి ప్రోడక్ట్ కాస్మెటిక్స్. మీరు చూడండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా యూస్ చేసే ప్రోడక్ట్. మరి కాస్ట్ ఎక్కువ అంటే లిటిల్ ఉంటుంది నార్మల్ వాటితో పోల్చుకుంటే, బట్ నెంబర్ ఆఫ్ యూజెస్ కదా, చాలా రోజులు వస్తుంది కాబట్టి మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే రోజు అయితే నేను స్వీట్ లంచ్ బాక్స్ కోసం మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నా. అది కూడా ఈ బుజ్జి కుక్కర్లో చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా చూసేయండి,
చూసి వెంటనే ఎవరికైనా రాకపోతే నేర్చుకోండి. ఇంకా ఏదన్నా స్పెషల్గా చెయ్యాలి అంటే మాత్రం నాకు కూడా చెప్పండి కమెంట్ బాక్స్లో, నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఈ కుక్కర్లో ట్రై చేద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ టైం అనమాట ఈ కుక్కర్ని వాడడము, ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు. అందరికీ ఏంటంటే డౌట్, కొంచెం దీన్ని లిడ్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉంటారని. కానీ అలవాటు అయితే చాలా ఈజీగా ఉందండి. ప్రెషర్ అంతా దాంట్లోనే ఉండిపోతుంది కూడా మనకి. ఫస్ట్ మనం కుక్ చేసుకొని తిందాము, ఓకేనా? ముందుగా అయితే ఒక బౌల్ తీసుకుందామండి. ఇందులో మీల్ మేకర్ని ఒక 5 minutes పెట్టేద్దాము వేడి నీళ్ళు వేసేసి. అప్పుడు కాస్త అవి మనకి ఉబ్బుతాయి అనమాట. లైట్గా ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే మనకి మీల్ మేకర్ వండిన తర్వాత కూడా అంత చప్పచప్పగా ఉండదు అనమాట రైస్లో, కాస్త అది కూడా టేస్టీగా మారుతుంది. అందుకని కొంచెం సాల్ట్ వేసాను. ఒక 5 minutes ఉంచండి, అంతకంటే ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా స్క్వీజ్ చేస్తే మనకి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వాటర్ని గట్టిగా పిండాలండి, లేకపోతే మనకి చప్పగా అనిపిస్తుంది రైస్ వండినప్పుడు. ఇదండి, నేను ఈరోజు అయితే ఇండస్ వ్యాలీ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నా కదా కొత్తది, చిన్నదానిలో వండుతున్నాను అనమాట. ఇది లంచ్ బాక్స్కి అట్లా సూపర్ ఉందండి అసలు. రైస్ ఆల్రెడీ బిర్యానీ కుక్ చేశాను నేను పెద్ద ప్రెషర్ కుక్కర్లో 5 liters దాంట్లో. ఎంత యమ్మీగా వచ్చిందో రైస్ దీనిలో కూడా అంతే ఎమ్మీగా వచ్చిందనమాట. ముందుగా నేను ఆయిల్ వేసేసుకొని అందులో ఇవి ఉంటాయి కదండి బిర్యానీ మసాలాస్, అవి వేసేసాను. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసి అందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసాను. ఇక్కడ క్యారెట్ ముక్కలు వేసానండి. దాంతోపాటు నేను ఫ్రోజన్ ఉంటాయి కదా పీస్, అవి కూడా వేసాను అనమాట. అవి కూడా కాస్త ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేస్తున్నాను. సింపుల్గా అనమాట. మీ దగ్గర వెజిటబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు సోయా రైస్కి. ఆ తర్వాత ఇంకా మనం స్క్వీజ్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాం కదా సోయాబీన్స్, అది కూడా వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. దాంట్లోనే ఒక స్పూన్ వచ్చేసి ఇద్దండి ఇక్కడ గరం మసాలా వేసాను, అండ్ అలాగే కొరియాడర్ పౌడరు, ధనియాల పొడి అదొక స్పూన్, ఇది ఒక స్పూన్ వేసాను. షాహీ బిర్యానీ మసాలా ఉంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి తగ్గట్టు వాటర్ తీసుకుంటున్నాను అనమాట. ముందుగానే ఇక్కడైతే వాటర్ మరిగిస్తున్నాను. నేను 1 glass రైస్ తీసుకున్నానండి, దానికి 2 glasses వాటర్ అయితే వేసాను. అందులోనే కొత్తిమీర కూడా వేసేసి చక్కగా ఇలా కలిపేసి మరిగిస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి వెజిటబుల్స్ ఉన్నాయి కదా లోపల, అవి కాస్త ఉడకాలి. లైట్ ఎక్కువగా మరిగించట్లేదు, రోలింగ్ బాయిలింగ్ అయ్యేలాగేం కాదు, జస్ట్ ఫైన్గా అట్లా ఉడుకుతున్నాయి చూసారు కదా. ఆ టైంలో ఇంకా రైస్ అయితే వేసేస్తున్నాను అనమాట. రైస్ ఏమి నానబెట్టుకోలేదండి నేను, జస్ట్ ఏంటంటే కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను అనమాట, అంతే. ఇక్కడ వాటర్ అయితే మరిగించాను కాబట్టి ఇంకా ఆ వాటర్లో ఈ రైస్ వేసేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచి వెంటనే ఇక స్టవ్ అయితే ఆన్ చేసేస్తున్నాను. 2 విజిల్లు పెట్టానండి అంతే, ఇంకెక్కువ కూడా ఏం పెట్టలేదు. ఎంత సింపుల్గా అయిపోయిందంటే రైస్ అంత సింపుల్గా అయిపోయింది. ఇంకా దీన్ని లోపల పెట్టేసేయడం అనమాట. మనమైతే నీట్గా ఫిట్ అయిపోతుంది. ప్రెషర్ అంతా దానిలోనే ఉండడం వల్ల ఏమో రైస్ భలే టేస్ట్గా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రైస్ ఇంత బాగుంటుంది దీంట్లో అని చెప్పేసి. అంటే నార్మల్ ప్రెషర్ కుక్కర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. నేను ఇన్ని రోజులు ఎందుకు తీసుకోలేదా అని ఫీల్ అయ్యాను అనమాట. నిజంగా చాలా చాలా బాగుందనమాట. నేను చెప్పినట్టుగా కోడ్ యూస్ చేసుకొని తీసుకోండి. వెబ్సైట్ లింక్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు డిస్కౌంట్ వస్తుంది మీరు తీసుకోవాలనుకుంటే కనుక, ఓకేనా? మీరు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ చిన్నది తీసేసుకోండి, ఎందుకంటే చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది అనమాట ఈ బుజ్జి కుక్కర్ అయితే. దీంట్లోనే మనం బిర్యానీ కూడా చేసేసుకోవచ్చు, ఒక 2 glasses వరకు అయితే చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం కదా ట్రై చేయడం, అందుకే పెద్దది ప్రెషర్ కుక్కర్ పెట్టి చేశాను అనమాట. దీనిలో అయినా సరిపోతుంది. ఈసారి చిన్నదానిలో కూడా ట్రై చేద్దాం ఒకసారి ఎంత మంచిగా వస్తుందో లేదో అని. ఇక ప్రెషర్కి అయితే ఇక పెట్టేశానండి రైస్ కుక్కర్. ఇక్కడ మరీ హై ఫ్లేమ్లో పెట్టట్లేదు నేను, కాస్త మీడియం ఫ్లేమ్లోనే పెడుతున్నాను అనమాట. ఇదండి ఇక మొత్తం పెట్టేశాను. ఇంకా కరెక్ట్గా 2 విజిల్లు అండి. ఓపెన్ చేసేసాను, కాసేపు ప్రెషర్ వదిలేసి. రైస్ చూడండి ఎంత యమ్మీగా వచ్చిందో అసలు, చాలా బాగుందనమాట రైస్. మేము వేడివేడిగా కూడా అప్పుడే టేస్ట్ చేసాము, చాలా బాగుంది. ఇంకా కొత్తిమీర అవన్నీ వేసేసరికి మంచిగా ఫ్లేవర్ఫుల్గా రైస్ అయితే తయారైంది. మీరు వాటర్ వేసి మరిగిస్తారు కదా, అప్పుడే కాస్త ఉప్పు కారాలు చూసుకోండి, ఏదైనా తగ్గినట్టుంటే అప్పుడే వేసేసుకోండి. ఇదోని రైస్ ఎంత చక్కగా వచ్చిందంటే సోయాబీన్ రైస్ చాలా బాగుంది. మనకి మార్నింగ్ టైంలో కొంచెం హడావిడిగా ఉంటుంది కదండి, పిల్లలు లంచ్ బాక్స్లు అవి ఇవి ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఈ ప్రెషర్ కుక్కర్ ఆ టైంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట మనకైతే, తొందరగా కూడా అయిపోతుంది కాబట్టి రైస్. ఇక ఫైనల్గా అయితే నేను కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసాను. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, ఎమ్మీగా అయిపోయిందండి రైస్ అయితే. ఆల్రెడీ స్వీట్కి లంచ్ పెట్టి పంపించేసాను నేను. సో మనం తిందాం ఇప్పుడు, టేస్ట్ ఎలా ఉన్నాయి. పొడి పొడిగా అసలు ఎంత బాగా వచ్చిందంటే రైస్, చాలా బాగా వచ్చింది అనమాట.
చాలా బాగా వచ్చింది రైస్ అయితే. తిందాం ఇప్పుడు, తిని టేస్ట్ చెప్తాం మీకు ఎట్లుందని. బాగుంది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఇట్లా పలుకులు పలుకులు వచ్చింది అసలు, ఎంత బాగుందో అసలు రైస్ అయితే. నిజంగా చాలా బాగా వచ్చింది. మనం మీల్ మేకర్ని కొంచెం, నేను రీసెంట్గా తెలుసుకున్న టిప్ అండి ఇది, మీకు ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు. మీల్ మేకర్ని వేడి నీళ్ళలో వేస్తాం కదా ఒక 5 minutes, అప్పుడే దానిలోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. లేకపోతే రైస్లో వేసినప్పుడు ఏంటంటే అది చప్పగా ఉండేది అనమాట. ఇంతకుముందు నేను చేశాను కాబట్టి చెప్తున్నా. చాలా బాగుంది. నా పాప ఎంజాయ్ చేసేది ఈరోజు లంచ్ని మాత్రం. వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారంట, రోజుకో వెరైటీ తీసుకొస్తావు నువ్వు అని చెప్పి అంటున్నారంట. స్వీటీ చెప్తుంది వచ్చి. చాలా బాగా వచ్చిందండి. పిల్లలు కడుపు నిండా తింటేనే కదా మనకు కూడా హ్యాపీ. మీరు ట్రై చేయండి, బాగుంది. ఇక ఆ పని అయిపోయిన వెంటనే ఇక్కడ నేనైతే ఐబ్రోస్ చేయించుకొని చాలా రోజులు అయిందండి. జనరల్గా అందరూ మంత్లీ ట్వైస్ వెళ్తారు కదా, నేను అసలు ఇంకొక స్టెప్ ఎక్కువ అనమాట. 4 monthsకి 5 monthsకి చేపిస్తానండి ఐబ్రోస్ అయితే. అది కూడా ఇంకా అలవాటు అయ్యింది కాబట్టి చేయిస్తున్నాను, కానీ లేకపోతే అసలు ఆ పార్లర్కి వెళ్ళడమే నాకు నచ్చదు అనమాట. అసలు ఏదన్నా ఇంట్లోనే ఏదన్నా ప్రిపేర్ చేసుకుంటా కానీ డిఏ వేసి ఇట్లా పార్లర్కి అయితే అస్సలు పోను అనమాట. ఇప్పుడైతే ఐబ్రోస్ చేయిస్తున్నాను, లైట్ తిన్నగానే చేపిస్తున్నాను అనమాట. అసలు నా ఐబ్రోస్కి అయితే ఒక పెద్ద స్టోరీయే ఉందండి, చెప్తాను. అసలు నా పెళ్ళప్పుడైతే ఒక ఆవిడ చేసిందండి ఐబ్రోస్. అంటే బ్యూటీ పార్లర్ అని మాట్లాడుకుంటాం కదా, డిజాస్టర్ అండి. ఉన్న ఐబ్రోస్ మొత్తం బీకేసింది అనమాట. అంటే ఆమెకి ఐబ్రోస్ చేయడం రాదండి, అసిస్టెంట్ చేస్తుంది అనమాట. ఆమెకి ఏదో వచ్చని మేము వెళ్ళాము. సో అలా అయింది ఐబ్రోస్